వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమద్దేవి భాగవత పురాణము 4వ రోజు పారాయణము. శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యాల్లోని 4వ అధ్యాయంలోని అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దేవి భాగవత మహాత్మ్య ప్రసంగంలో మునిశాపంచే రేవతి నక్షత్ర పతనము. పర్వతమునకు రేవతి అను పేరుగల కన్య ప్రాదుర్భవించుట అంటే కన్య పుట్టడం అన్నమాట. ఒక పర్వతానికి అంటే పర్వతానికి రేవతి అని పేరుగల ఒక కన్య జన్మిస్తుంది అన్నమాట. ప్రముఖ మహర్షి ఆమెను పెంచుట అంటే ఒక మహర్షి పెంచుతారని. దుర్దమ మహారాజుతో ఆమె వివాహం జరగడం, రేవతి నక్షత్ర పునఃస్థాపన గాథ మొదలైన ఈ అంశాలన్నీ కూడా ఈ 4వ అధ్యాయంలో ఉంటాయన్నమాట. దాని గురించి మనం తెలుసుకుందాము. సూతుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏంటంటే, ఇట్టి అత్యంత అద్భుత దివ్యగాథను వినకుండా అగస్త్యుని కోరిక శమించలేదు. అందువల్ల వినయముతో మరలా శ్రీ కార్తికేయునితో ఈ విధంగా అడిగాడు అనమాట. కార్తికేయుడిని అగస్త్యుడు నుడివాడు అంటే అడిగాడు అని. మీరు దేవసేనాధ్యక్షులు కదా, మీ ముఖారు బిందము నుండి ఈ అలౌకిక కథను వింటిని. ఇప్పుడు దయచేసి శ్రీమద్దేవి భాగవతమునందలి 2వ మహాత్మ్యం గురించి వినిపించండి అని అడిగాడు అనమాట. అంటే మీరు చెప్పగా మీ నోటితో మీరు చెప్తుంటే నేను దేవి మహాత్మ్యంలోని 1వ అధ్యాయాన్ని నేను విన్నాను. అందుకని నా మీద కృప ఉంచి 2వ అధ్యాయం చెప్పండి అని అడుగుతున్నారు అగస్త్యుడు. దానికి స్కందుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. మిత్రావరుణుని నుండి ప్రకటితుడైన మహాముని ఒక అంశమునందు భాగవత మహిమ చెప్పబడింది. ధర్మము విశదముగా వర్ణించబడింది. గాయత్రీ ప్రసంగమును ప్రారంభించి ఆ మహాత్మ్యము చూపబడింది. అట్టి దానిని భాగవతము అంటారు. ఆ కథని ఇప్పుడు నేను నీకు చెప్తాను అంటే నీకు తెలుపుతున్నాను, నువ్వు వినండి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. భగవతి జగదంబికకు ఈ కథతో సంబంధం కలదు కనుక దీనిని దేవి భాగవతం అని కూడా అంటారు. బ్రహ్మ, విష్ణు, శివుడు, సకల దేవతలు ఆ దేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఋతువాకుడు అను పేరుగల ఒక ముని ఉండేవాడు. అతని బుద్ధి మిగుల విలక్షణమైనది. అతని ఇంట సమయానుగుణముగా పుత్రులు ఉదయిస్తూ ఉన్నారు. పుత్రోత్సాహం జరుపబడుతూ ఉంది. రేవతి నక్షత్రమునందరి 4వ పాదమున ఒక పుత్రుడు జన్మించాడు. అది గండాంతము. ఆ ముని బాలుడు జాతకర్మాదులను విధిగా జరిపించాడు. చూడాకరణ, ఉపనయనాది సంస్కారాలు చేయబడ్డాయి. మహాత్ముడకు ఋతువాకునికి పుత్రుడు జన్మించినప్పటి నుండి తల్లి తండ్రులు రోగశోక పీడితులై బాధపడుతూ ఉన్నారు. క్రోధ, లోభములు వారిని చుట్టుముట్టుకుని ఉన్నాయి. అతని తల్లి స్థితి కూడా ఈ విధంగానే ఉంది. ఆమెను అనేక రోగాలు నిరంతరం పీడిస్తూ ఉండేవి. ఆమె ఉదాసీనురాలు అయి ఎల్లప్పుడూ చింతనలో మునిగి ఉండేది. ఆ బాలుడు కూడా ఉద్దండుడయ్యాడు. నా కుమారుడు ఇంత దుష్టుడు అవ్వడానికి కారణమేమిటి అని ఆ మునీంద్రుడు ఆలోచించసాగాడు. ఆ బాలుడు ఒక మునిపత్నిని హఠముతో లాక్కొన్నాడు. అతడు భయంకరమైన మూర్ఖుడు. తల్లిదండ్రుల ప్రవర్తనను కూడా లెక్క చేయడు. మానవులకు దుష్ప్రవృత్తి గల పుత్రుడు పుట్టడం కంటే జన్మించకపోవడమే ఉత్తమం. దుష్టుడకు కుమారుడు
తల్లిదండ్రులను స్వర్గం నుంచి నరకానికి తోసివేస్తాడు. జీవిత పర్యంతము తండ్రికి కేవలం దుఃఖాన్నే కలిగిస్తాడు. కుపుత్రునితో పాపపరాయణమగు సంతానముతో తండ్రికి ఎప్పుడూ కూడా సుఖం కలగదు. అట్టి పుత్రజన్మము ధిక్కరింపబడుతుంది. అటువంటి పుత్రునితో మిత్రులకు కానీ శత్రువులకు కానీ ఎట్టి ఉపకారము జరగదు. జగత్తునందు సుపుత్రుడు ఉదయించినచో వాని తండ్రి మిగుల భాగ్యశాలి అవుతాడు. సదాచారి అగు కుమారుడు ఇతరులకు ఉపకారం చేస్తాడు. తల్లిదండ్రులకు సుఖాన్ని చేకూరుస్తాడు. దుష్ట ఆచారాలు గల పుత్రుడితో ఆ కులం నశిస్తుంది. జగత్తునందు ఆ అపయసము కలుగుతుంది. ఇహలోక పరలోకములందు దుఃఖములే సహించవలసి ఉంటుంది. చివరకు నరకయాతనలను అనుభవించవలసి వస్తుంది. కుపుత్రుని వలన కులం నశిస్తుంది. స్త్రీ దుష్టురాలైనచో జన్మ సాఫల్యము లభించదు. సార్థక్యము చేజారిపోతుంది. సరైన భోజనము లభించక దినమంతయు వ్యర్థముగా గడిచిపోతుంది. కృత్రిమ సుఖమనందలి ఆశ కూడా నిష్ఫలమవుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. మళ్ళీ ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు స్కందుడు. ఏమిటంటున్నాడు? ఈ విధముగా దుష్టుడకు కుమారుని నీచమైన ప్రవర్తనచే దుఃఖితుడై ఆయన గర్గుని చెంతకు వెళ్ళి ఇట్లా అడిగాడు. అంటే ఈ విధంగా అడిగాడు అని చెప్తున్నారు అన్నమాట. ఋత్వాకముని గర్గమునిని అడగడం. భగవాన్, మీరు జ్యోతిష్ శాస్త్రములందు పండితులు, ఆచార్యులు. నా కుమారుడు దురాచారి అవడానికి కారణం చెప్పండి అని. నేను గురుసేవ తత్పరుడునై విధిపూర్వకముగా వేదాధ్యయనమును మొనరించుతని. బ్రహ్మచర్యాన్ని పాటించి తదుపరి సముచితంగా వివాహం చేసుకుంటుని. నా భార్యతో సదా గార్హస్థ ధర్మము అంటే గృహస్థ ధర్మాలండి. గృహస్థ ధర్మాలను అంటే గార్హస్థ్య ధర్మాలను నిర్వహించుతని. సముచితంగా పంచయజ్ఞ కార్యాలని సంపన్నమునరించుతని. నన్ను నరక భయము నిరంతరము పీడిస్తూ ఉంది కనుక కామ సంబంధమైన సుఖములను పరిత్యజించి నేను కేవలము పుత్రప్రాప్తి కొరకు శాస్త్రోక్తంగా గర్భధానమునర్చితిని. మునీంద్ర, తల్లిదండ్రుల మగున మాలో ఎవరి దోషం వలన ఈ దురాచార్యకు పుత్రుడు మాకు లభించాడు? దుఃఖప్రదుడకు ఈ పుత్రుడు కుటుంబానికి అశాంతిని వ్యాపింపచేస్తున్నాడు. ఋతువాక మునీంద్రుని వచనాలను విని జ్యోతిషాస్త్ర పారంగతుడు అయిన మునివరుడైన గర్గుడు లెక్కలు వేసి కారణములను విచారించి ఈ విధంగా చెప్తున్నాడు. మునీంద్ర, నీ కుమారుడు దుష్టుడవడానికి నీవు కానీ, నీ భార్య కానీ, నీ కులము కానీ కారణం కాదు. రేవతి నక్షత్ర అంతిమ చరణమున గండాంతమయమగుడితే కారణం. నిందనీయము ఈ సమయంలో నీ పుత్రుడు జన్మించాడు. నిన్ను దుఃఖముల పాలు చేయుటియే వీని స్వభావము. ఇతడు కారణమేదియోనూ లేదు. బ్రాహ్మణోత్తమ, ఈ దుఃఖముల నుండి నివృత్తి పొందడానికి నీవు జగజ్జనని దుర్గాదేవిని ఆరాధించు. ఆ జనని సుపూజితురాలు అయ్యి సకల విఘ్నాలని ఉపశమింపచేస్తుంది. గర్గుని మాటలు విని ఋతువాక ముని క్రోధంతో మూర్చెల్లాడు. తిరిగి అతడు ఆ నక్షత్రాన్ని నేలకు రాలిపోమ్మని శపించాడు. అప్పుడు నక్షత్ర మండలం ప్రకాశం విరజిమ్ముతూ ఉంది. అందరూ చూస్తూ ఉండగా మునిశాపం వలన రేవతి నక్షత్రము ఆకాశం నుండి కిందకి కుమదాద్రి మీద పడింది. రేవతి పడుట వలన ఆ పర్వతానికి రైవతకము అనే పేరు ప్రసిద్ధమయ్యింది. అప్పటి నుండి ఆ పర్వతం యొక్క శోభ మిక్కిలి వృద్ధి చెందుతూ ఉంది.
రేవతికి శాపమోసగిన తర్వాత ఋతువాకుడు అయిన గర్గుడు చెప్పినట్లు భగవతి జగదంబికను ఆరాధించి సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉన్నాడు అని స్కందుడు మళ్ళీ చెప్తున్నాడు అనమాట. ఏమని? రేవతి నక్షత్రం యొక్క తేజస్సు పర్వతం మీద పడింది. దానివల్ల ఒక కన్య జన్మించింది. జగత్తునకు ఆమె జగత్తునంతటికీ కూడా ఆమె అనుపమ సౌందర్యవతి. రెండవ లక్ష్మి వలె శోభలొలుకుతూ ఉంది ఆవిడ. రేవతి యొక్క తేజస్సులో ప్రకటితమైన ఆ కన్య మీద ప్రముచుడను ఋషి యొక్క దృష్టి పడింది. ఆమెను చూచి అతడు ప్రసన్నుడయ్యాడు. ఆమెకు రేవతి అని పేరు పెట్టాడు. ప్రముచ మహర్షి యొక్క ఆశ్రమము కుమదగిరి మీద ఉండేది. ఆయన ఆ కన్యను తన ఆశ్రమానికి తెచ్చి పుత్రికల వలె ధర్మాధర్మముగా పాలన పోషణ ఏర్పాట్లు చేశాడు. ఆ కన్య యుక్త వయసురాలయ్యింది. అది చూచి ఈమెకు తగిన వరుడు ఎవరా అని ఆలోచించసాగాడు ఆ ముని. ఎంత వెతికినా ఆ కన్యకకు ఎవరూ తగిన వరుడు లభించలేదు. అప్పుడు ఆ మహర్షి యజ్ఞశాలకు వెళ్ళి అగ్నిదేవుని ఉపాసించసాగాడు. అగ్నిదేవుడు ప్రసన్నుడే ఆ కన్యకకు వరుని విషయంలో మునితో ఇట్లు పలికాడు. మునీంద్ర, సదా ధర్మములయందు తత్పరులైన వారు, పరాక్రమవంతుడు, సూర్యుడు, వీరుడును, ప్రియ భాషణము చేయువాడు, యుద్ధమునందు వెనకంజ లేనివాడు, రాజధర్మము రాజుకు దుర్ధముడు ఈమెకు భర్త కాగలడు అని అగ్నిదేవుని వచనాలను విని ముని తన మనసులో మిగులు సంతోషించాడు. ఆ సమయంలో రాజైన దుర్ధముడు వేటాడు నెపంతో ప్రచండ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అతడు మిక్కుల బుద్ధిమంతుడు, బలవంతుడు, శక్తిశాలి. అతని తండ్రి విక్రమశీలుడు, కొంత పేరు కాళింది, ప్రియవ్రతుడు వంశములనందు అతడు జన్మించాడు. రాజు ఆశ్రమంలోనికి వెళ్ళాడు కానీ ముని అతనికి కనిపించలేదు. అప్పుడు అతడు ఆ కన్యాగు రేవతిని పిలిచి, ఓ ప్రియురాలా అని సంబోధన చేసి ఇట్లా అడిగాడు. రాజు దుర్దమణ్ణి ఏమని అడిగాడు అంటే, ప్రియే, మహాభాగ్యశాలి మహర్షి ఆశ్రమం నుండి ఎతడికి వెళ్ళాడు? కళ్యాణి, నిజం చెప్పు, నేను వారి చరణాలకు దర్శించగోరుతున్నాను అని అన్నాడు అనమాట. అంటే దానికి ఆ కన్య అంటోందనమాట. అంటే రావతి పర్వతం మీద పడిందని చెప్పుకున్నాం కదా, ఆ కన్య అంటోందన్నమాట. మహారాజా, మునీంద్రుడు ఇప్పుడే బయలుదేరి అగ్నిశాలకు వెళ్ళాడు. కన్య యొక్క వచనాన్ని విని రాజుకు దుర్దముడు అగ్నిశాల ద్వారము వద్దకు వెళ్ళాడు. అతడు రాజవేషములో ఉన్నాడు. అతడు సమస్తకమును వంచించి ఉన్నాడు. ముని అతనిని చూశాడు. రాజు మునీంద్రునకు ప్రణమిల్లాడు. అప్పుడు ముని తన శిష్యులతో, గౌతమ, అర్ఘ్యాన్ని తీసుకురమ్ము అని అడిగాడు. ఆ రాజు అర్ధకార్యమును పొందుటకు అర్హుడు. ఎన్నో దినముల నుంచి ఇతడిచ్చటకు వస్తూ ఉన్నాడు. విశేషం ఏమంటే ఇతడు మనకు అల్లుడు అని పలికాడు. ఇట్లు నుడివి ముని అతనికి అర్ఘ్యం మొసగాడు. ఆ రాజు కూడా దాన్ని స్వీకరించాడు. తదుపరి దుర్దముడు ఆసనమున విరాజమానుడయ్యాడు. ముని అతనిని ఆశీర్వదించి సంతుష్టుని చేసింది. ఇట్లు కుశల సమాచారములను అడిగాడు. రాజా, నీ సైన్యము
ధనాగారము, మిత్రులు, భృత్యువర్గము, మంత్రులు, దేశము, నగరము క్షేమంగా ఉన్నారు కదా. మీ ఆత్మలో ఎట్టి అలజడి లేదు కదా. నీ పత్ని యొక్క కుశలములను అడగవలసి అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ఆమె నా చెంతనే ఉన్నది. కనుకే నేను ఆమె గురించి అడగలేదు. ఇతరులకు కుశల వార్తలను చెప్పండి అన్నాడు. దానికి రాజు చెప్తున్నాడు, అంటే ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. భగవాన్, మీ కృపచేత అందరూ కుశలమే. బ్రాహ్మణోత్తమ, మీరు నన్ను అల్లుడు అని పిలిచితిరి, అల్లుడు అని పలికితిరి. నాకు దీనిని గురించి మిగుల ఆశ్చర్యం కలుగుతూ ఉంది. నా పత్ని ఎవరు మీ దగ్గర ఉన్నారు అని అడిగాడు. దానికి ఆ ఋషి చెప్తున్నారు, రాజా, జగత్తునందు అనుపమ సౌందర్యవతి రేవతి అను పేరు గల నీ భార్య నా దగ్గర ఉంది. ఆమె నీకు భార్య అయిన విషయం నీవెరగవు. మళ్ళీ రాజు చెప్తున్నాడు అనమాట. ప్రభో, సుభద్ర మొదలగు నా భార్యలు ఇంటి దగ్గరే ఉన్నారు. వారిని నేను ఎరుగుదును. భగవాన్, రేవతిని గురించి నాకేమీను తెలీదు అన్నాడు. దానికి ఋషి చెప్తున్నారనమాట. అంటే దానికి సమాధానంగా ఋషి చెప్తున్నారు, రాజా, నీవిప్పుడు ఎవరిని ప్రియా అనే శబ్దంతో సంబోధించావో ఆమెయే నీ ప్రియమగు భార్య. ఒక్క క్షణమేనను కాలేదు, అప్పుడే మర్చిపోయావా అని అన్నాడు ఋషి. దానికి రాజు చెప్తున్నాడు అనమాట, ఏమని? మునీంద్ర, మీరు చెప్పినది సముచితమే అవుతుంది. నేను అటులనే ప్రియా శబ్దము అంటే ప్రియా అని పిలిచితిని. అందులో దూషిత భావం ఏమీ నాకు లేదు. ఈ విషయమున మీరు నాపై అసంతుష్టులు కావద్దు అంటే అసంతుష్టులు అవద్దు అని అంటున్నారన్నమాట రాజు. దానికి మళ్ళీ ఋషి అంటున్నాడు, రాజా, నీవు చెప్పున్నది సముచితమే. నీ మనసులో కలుషిత భావమేదీను లేదు. కానీ అగ్నిదేవుని ప్రేరణ వలన నీవు ఆ శబ్దాన్ని పలికితివి. ఆ బాలికకు భర్త ఎవరు అని అగ్నిదేవుని అడిగితిని. రాజుకు దుర్దముడు భర్త అగును అని తెలిపాడు. దీనిని ఆపుటకు ఎవ్వరికూను సమర్థులు కారు. కనుక రాజా, నేను ఈ కన్యను నీ సేవయందు సమర్పిస్తున్నాను. ఈమెను స్వీకరించండి. నీవు ఈమెకు ప్రియా అని సంబోధించి ఆ విషయంలో ఇంకేమీ ఆలోచన అవసరం లేదు అని చెప్పారనమాట. ఆ ముని మాటలు విని రాజు కూడా మౌనాన్ని వహించాడు. అప్పుడు మునీంద్రులు వారి వివాహాన్ని జరిపించడానికి ఏర్పాట్లు చేశాడు. పాణిగ్రహణ సంస్కార ప్రయత్నమున లగ్నమైన మునిని చూచి ఆ కన్య ఈ విధంగా పలికింది. అంటే ఈ విధంగా తండ్రితోనే అంటుందన్నమాట ఆ యొక్క కన్యారత్నం. ఏమనందంటే, తండ్రి, మీరు దయచేసి నా వివాహాన్ని రేవతి నక్షత్రమునందే జరిపించండి, ఇదియే సముచితము అని పలికింది. దానికి ఋషి అంటున్నాడు, అమ్మ, వివాహానికి అనేక నక్షత్రాలు కలవు. అట్టి ఎడల రేవతి నక్షత్రమునందే ఎందుకు చెయ్యాలి? అదీ కాక ఇప్పుడు నక్షత్ర మండలమునకు రేవతి కూడా లేదు అని చెప్పింది. అప్పుడు కన్య మళ్ళీ అంటోంది, ఇంకాను, రేవతి నక్షత్రమున కాక వేరొక నక్షత్రమున నా స్వామి వేరొక నక్షత్రమునందే నా వివాహము దయతో జరిపించండి అని. అంటే దానికి ఋషి చెప్తున్నాడు అనమాట. పూర్వకాలమున ఋతువాక మహాముని రేవతిని నక్షత్ర మండలం నుంచి కిందకి పడేశాడు. ఇప్పుడు ఆమెకు అతడి స్థానం లేదు. అట్టి ఎడల
ఆ నక్షత్రమునందు వివాహము జరిపించవలను, అదే నీ ప్రసన్నతకు కారణము అని ఎందుకు చెప్పావు అని అడిగాడన్నమాట. దానికి కన్యం మళ్ళీ సమాధానంగా ఈ విధంగా చెప్తోంది. కేవలం ఋతువాక మహర్షియే తపస్సును చేశాడా? మనోవాక్క కర్మలతో మీరు అట్టి తపస్సు చెయ్యడానికి యోగ్యులు కారా? తండ్రి మీ జగత్తును సృష్టించడానికి సమర్థులు. మీ తపోబలమును నేను బాగా ఎరుగుదును. అందువలన మీరు రేవతిని నక్షత్ర మండలమున మరలా స్థాపించి ఆ నక్షత్రమునే వివాహంలో చూపించడం ఆ నక్షత్రాన్ని వివాహము జరిపించబడుతుంది అని చెప్పేసి ఆ కన్యారత్నం చెప్తుంది అన్నమాట. అక్కడ తండ్రితోని అంటే ఆ మునితోనే చెప్తుంది. దానికి ఋషి అంటున్నాడు, అమ్మా నీకు శుభమగుగాక, నీవు కోరినట్లే జరుగుతుంది. నేను నీ కొరకు రేవతి నక్షత్రమును నేడే సోమమార్గమున స్థిరమొనరించదను. అంటే ఆ ఆకాశంలోని ఆ రేవతి నక్షత్రాన్ని స్థిరంగా ఉండేలాగా చేస్తాను అని చెప్తున్నారన్నమాట. అదే నక్షత్రమున నీ వివాహ సంస్కారాన్ని సంపన్నమనరించదను అని చెప్పేసి ఋషి చెప్పాడనమాట. దానికి స్కందుడు అంటున్నాడు, అగస్త్య ఇట్లు పలికి మునీంద్రుడు తన తపఃప్రభావమున అదే సమయమున రేవతిని మునుపటి వలె నక్షత్ర మండలమున స్థాపించాడు. అదే నక్షత్రమున వివాహ విధి నిర్వర్తించిన మునీంద్రుడు రాజుకు దుర్దమునితో రేవతిని అప్పచెప్పాడు. వివాహమైన తదుపరి మునీంద్రుడు రాజుతో, వీరుడా, నీకేం కావాలో చెప్పు, దానే నీకు ఒసగదను అంటే దాన్ని నీకు ఇస్తాను అని చెప్తున్నాడు అనమాట. అయితే మళ్ళీ అప్పుడు రాజు అంటున్నాడు, మునీంద్ర, నేను స్వయంభవమను వంశమ్మను జన్మించుతుని. మన్వంతరమున నీ దయచేత నాకు ఈ వంశము అధిష్ఠించు కుమారుడు జన్మించవలను. ఇదే నా అభిలాష, దీనిని అనుగ్రహించండి అని. దానికి మళ్ళీ ముని అంటున్నాడు, రాజా, నీ అభిలాష నెరవేరడానికి భగవతి అయిన జగదంబకను ఆరాధించు. మన్వంతరమున ఆ వంశమునకు స్వామి అగు పుత్రుడు నీకు తప్పక ప్రాప్తిస్తాడు. శ్రీమద్దేవి భాగవతము 5వ పురాణము 5 సార్లు శ్రవణం చేసినచో నీ మనోభీష్టము సిద్ధిస్తుంది. ఈ రేవతి గర్భమునందు రైవతుడు అను ఉదయించువాడును మనవు అవుతాడు. అతడు సకల వేదజ్ఞానమైన సకల వేదజ్ఞాన సంపన్నుడు అవుతాడు. శాస్త్ర రహస్యాలను ఎరిగి ఉంటాడు, అంటే తెలుసుకుని ఉంటాడు. యజ్ఞములందు నిష్ఠ కలిగి ఉంటాడు. యజ్ఞమునందు అపరాజితుడై ఉంటాడు. ముని ఈ విధంగా పలుకుతూ ఉంటే రాజు ఆయన చరణాలకి ప్రణమిల్లాడు. భార్యను వెంటకుని తన నగరమునకు వెళ్ళాడు. తండ్రి తాతల రాజసింహాసనమున ఆసీనుడై వెళ్ళాడు. అంటే ఆసీనుడై రాజ్యపాలన చేయసాగాడు. రాజగు దుర్దముడు మిగుల బుద్ధిమంతుడు, ధర్మాత్ముడు, ప్రజలను తన కుమారుని వలె సంరక్షించుతూ ఉన్నాడు. ఒకనాడు మహాత్ముడగు లోమసుడు రాజభవనానికి ఎదించాడు. రాజు ఆ మునికి నమస్కరించి స్వాగత సత్కారాలు చేసింది. చేతులు జోడించి ఆయనతో ఇట్లు పలికింది. ఏమని పలికింది అన్నది చూద్దాం. రాజు అంటున్నాడు, మునీంద్ర, మీరు సర్వసమర్థులు. నాకు పుత్రుని పొందు కోరిక కలదు. నీవు నా కోరికను కనుక
మీరు శ్రీమద్ దేవీ పురాణమును వినిపించి నన్ను అనుగ్రహించండి అని పలికిన రాజు మాటలను విని లోమశునికి మిక్కిలి ఆనందం కలిగింది. ఆయన రాజుతో ఈ విధంగా చెప్తున్నాడు: రాజా, నీవు ధన్యుడవు. త్రిలోక జననీయగు భగవతి దుర్గయందు నీకు భక్తి కలదు. దేవతలకు, దానవులకు, మానవులకు ఆ జగదంబ మిక్కిలి అసాధ్యురాలు. ఆ జననియందు నీకు భక్తి కుదుర్కొని కలిగిన నీ కార్యము సిద్ధించును అనుటలో సందేహమేమీ లేదు అని చెప్తున్నారన్నమాట. అందువల్ల రాజా, నేను నీకు శ్రీమద్దేవి పురాణాన్ని తప్పక వినిపించదను. దానిని వినడం చేత ఈ లోకమనందు ఏ వస్తువైనను లభ్యము కాగలదు అని చెప్తున్నారన్నమాట. ఇంకా ఏంటంటున్నారంటే, బ్రాహ్మణోత్తమ లోమశుడిట్లు పలికి ఒక శుభముహూర్తమున కథను ప్రారంభించాడు. దుర్దముడు ధర్మపత్నితో కూడిని విధిపూర్వకముగా కథను 5 మార్లు 5 కథలను 5 ఆవృత్తులను వినుచున్నాడు. కథ సమాప్తమగు దినమున ఆ ధర్మాత్ముడు మిక్కిలి ఆనందంతో పురాణమును మునిని పూజించాడు. నవార్ణ మంత్రాలతో హోమం చేశాడు. కుమారీ పూజలను నిర్వహించాడు. సంతర్పణలు చేసి తానును తన భార్యతో బ్రాహ్మణ పంక్తి యందు కూర్చుని భోజనం చేశాడు. అందరికీ దక్షిణలనిచ్చి సంతుష్టులని గావించాడు. కొంతకాలం గడిచిన తర్వాత భగవతి కృపతో మహారాణి లోక కళ్యాణకారిణియగు గర్భాన్ని ధరించింది. గర్భము యొక్క అవధి పూర్తవడంతో శ్రేష్టమైన గ్రహ కలయికలయందు రాకుమారుని ప్రసవించింది. సకల మంగళప్రదమగు ముహూర్తము నడుచుచూ ఉంది. పుత్రుని జన్మ వృత్తాంతమును విని రాజుకి అపారమైన ఆనందం కలిగింది. ఆయన స్నానం చేశాడు. సువర్ణ కలశమును నిర్మించబడిన జలములను జాతక కర్మాదులకు చక్కగా నిర్వర్తించాడు. బ్రాహ్మణులకు దానాలనిచ్చి ఒసగి సంతుష్టులను చేశాడు. తదుపరి సమయానుకూలముగా యజ్ఞోపవీత కార్యాలను కూడా జరిగాయి. పాంగముగ వేదములు అభ్యసించడంలో రాజు ఏర్పాట్లు గావించాడు. రైవతుడును పేరుతో ఖ్యాతి వహించిన ఆ బాలకుడు సకల క్రియలయందు పారంగతుడయ్యాడు. ధర్మాత్ముడై ప్రవాచకుడై అనుష్ఠానం మనరించువాడై మిగుల పరాక్రమవంతుడై శస్త్రాలతో శ్రేష్ఠుడై శోభిల్లుతూ ఉన్నాడు. తదనంతరం బ్రహ్మ రైవతుని మునుపదములనందు ప్రతిష్ఠించాడు. శ్రీమంతుడైన రైవతుడు మన్వంతర స్వామి అయి ధర్మముగా పృథ్వీని పరిపాలించాడు. ఇట్లు నేను భగవతి జగదంబికను అట్లే పురాణ మహాత్మ్యమును సంక్షిప్తముగా వర్ణించుతుని. దానిని విస్తృతముగా తెలపడానికి ఎవ్వరూనూ సమర్థులు కారు అని చెప్పి మళ్ళీ సూతుడు ఈ విధంగా చెప్తున్నాడు అన్నమాట. అగస్త్యుడు శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యమును తద్విధానముగా వినిన తర్వాత స్వామి కార్తికేయుని పూజించాడు. తదుపరి తన ఆశ్రమానికి వెళ్ళాడు. బ్రాహ్మణులారా, మీ సన్నిధిలో మీ దేవి భాగవత మహాత్మ్యమును వర్ణించి తెలిపితిని. భక్తిపూర్వకముగా దీనిని చదివినా వినిన పురుషుడు పునరాగమన రాహిత్యములను పొందుతాడు. అంటే జగత్తుల యందు భోగాలను అనుభవించి చివరికి పునరాగమన రాహిత్యములను
అంటే పునరాగము మరణరాహిత్యమును పొందుతాడు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే ముక్తి పొందుతాడు అని చెప్తున్నారనమాట. ఓం శ్రీమాత్రే నమః. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే శివకేశవ ఆడియోస్ అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేసి షేర్ చేయడం వల్ల మరికొంతమంది ఈ ఆడియో వినే అవకాశం కలుగుతుంది. కాబట్టి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించమని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ.